తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు సమర సంఘం పూరించనుంది. ఇందుకోసం జనజాతర పేరుతో కాసేపట్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. 5 గంటలకు జరిగే ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ సభలోనే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయభేరి పేరుతో తుక్కుగూడలో సభ నిర్వహించిన కాంగ్రెస్ అక్కడే 6 గ్యారంటీల్ని వివరించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో మరోసారి తుక్కుగూడలో జనజాతర పేరుతో సభ ఏర్పాటు చేసింది. 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలను ఈ సభలో వివరించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 70 ఎకరాల్లో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సభా వేదికకు సమీపంలోనే 500 ఎకరాల్లో వేర్వేరు పార్కింగ్లు ఏర్పాటు చేశారు. ఈ సభకు 10 లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇక ఎండాకాలం కావడంతో బహిరంగ సభకు వచ్చే కార్యకర్తలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే తుక్కుగూడ సభ ప్రాంగణం కాంగ్రెస్ జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా రాహుల్, రేవంత్ రెడ్డి కటౌట్లే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సభకు భారీ సంఖ్యలో జనాలు తరలి రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇక సభ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సుమిత్ర, మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టబోతున్న జనజాతర సభ ప్రారంభం కాబోతుంది. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వద్ద ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ రాబోతున్నారు. 5 గంటలకు ఎయిర్పోర్ట్ కు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాహుల్ గాంధీ చేరుకుపోతున్నారు. అక్కడ నుంచి నేరుగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన సభ దగ్గరికి రాబోతున్నారు. అయితే ఈ సభకు జనజాతర పేరుతో నిర్వహిస్తున్న సభను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 లక్షల మందిని మొత్తం 17 పార్లమెంటు స్థానాల నుంచి కూడా తరలిస్తున్నామంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ సభను చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ప్లేస్ లోనే సభ నిర్వహించడం జరిగింది. ఈ సభని కలిసి రావడంతో సేమ్ అప్పుడు ఏవైతే 6 గ్యారంటీస్ ఇక్కడనే లాంచ్ చేశారు, సోనియా గాంధీ ఆధ్వర్యంలో 6 గ్యారంటీస్ ను ప్రారంభించారు. సేమ్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను కూడా ఇక్కడ నుంచి ప్రారంభించబోతున్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన 5 న్యాయ ఏవైతే 5 న్యాయ గ్యారంటీలు ఉన్నాయో వాటిలో 25 హామీస్ అంటే 25 హామీలను ప్రస్తావించడం జరిగింది. వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించిన 23 అంశాలను కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఈ సభను గ్రాండ్ విక్టర్ చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద మనం స్టేజ్ పైన ఉన్నాం చూడొచ్చు. మెయిన్ స్టేజ్ తో పాటు మొత్తం 3 స్టేజ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన స్టేజ్ లో రాహుల్ గాంధీతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నేతలంతా కూడా ప్రధానమైన స్టేజ్ లో ఉంటారు. అదేవిధంగా నెక్స్ట్ అటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒక పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా ఉన్నారు. అదేవిధంగా మరోవైపు పార్టీకి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ చూసినట్టయితే మొత్తం స్టేజ్లకి గ్రౌండ్ మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కటౌట్లు అన్నింటినీ కూడా సర్వంగా అంటే ఏర్పాటు చేసి అంతా బల ప్రదర్శన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇక్కడ హామీలను ఏవైతే ఇస్తున్నారో వాటన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. చెప్పండి, ఈ రోజు మేనిఫెస్టోకి సంబంధించి తెలంగాణ అంశాలు కూడా ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు? ఇవాళ ప్రత్యేకంగా ఏఎస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తెలుగులో అనువదించి ఇది ప్రజలకి ఇక్కడ నుంచి ప్రజెంట్ చేయబోతా ఉన్నాం. శ్రీధర్ బాబు గారు వాటిని చదివి ప్రజలకి అంకితం చేయబోతా ఉన్నారు. బీద ప్రజలు, బలైన వర్గాలకి చేరువలో మా మేనిఫెస్టో ఉంది. ఏఎస్ ఇచ్చినట్టు మేనిఫెస్టో 5 పాయింట్లు, 5 అంశాలు కూడా బీద ప్రజానికి సంబంధించినవే. ముఖ్యంగా రిజర్వేషన్ పరిమితిని తొలగించడం కానీ, మహిళలకి సంవత్సరానికి ఇంత డబ్బు ఇవ్వడం కానీ, యువతకి ఉద్యోగాలు కానీ, రైతులకి పంటకు సరిపడా ధర కానీ, బీమా కానీ, ఇవన్నీ కూడా సామాన్యుడికి చేరువలో ఉండేటువంటి 5 మేము వాగ్దానాలు ఇవ్వబోతా ఉన్నాం. తుక్కుగూడకి ఒక ప్రామాణికం ఉంది, కాంగ్రెస్ పార్టీతో ఒక అనుబంధం ఉంది. 2023 సెప్టెంబర్ 15 ఇక్కడ సోనియా గాంధీ గారు రాష్ట్రం కాంగ్రెస్ కమిటీ ఇచ్చినట్టు 6 గ్యారంటీలు ఇచ్చి విజయవంతంగా అమలు చేస్తా ఉన్నాం. అందుకే ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ఇలా 5 గ్యారంటీలు కూడా ప్రజలకి ఈ వేదిక ద్వారా అందించి తద్వారా ఎన్నికల్లో మేము ఓటు అడగబోతా ఉన్నాము. మెజారిటీ స్థానాలు కనీసం 15 నుంచి 16 స్థానాలు గెలవాలని ఒక తపనతో విపక్షమైన పార్టీలు అంటే ఒకవైపు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ తుక్కుగూడ అసెంబ్లీ ఎన్నికల్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 6 గ్యారంటీస్ అని చెప్పి జనాన్ని మోసం చేశారు. మరోసారి రాహుల్ గాంధీ వచ్చి మళ్ళీ మోసం చేసే అవకాశం చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు గుప్పిస్తున్నారు. అబద్ధపు మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పటికీ దాదాపుగా 10 నుంచి 12 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు వాడుకున్నది వాస్తవం కాదా? 200 యూనిట్ లోపు
విద్యుత్ శక్తి వాడుకున్న వాళ్ళకి 0 బిల్లు వస్తున్నది వాస్తవం కాదా? 95% మించి రైతులకి 5,000 చొప్పున ఎకరానికి వేసిన మాట వాస్తవం కాదా? సో ప్రజలు చెప్పాలి మాకు స్కీములు అందుతున్నాయా లేదా అని. ప్రతిపక్ష పార్టీలు అబద్ధ మాటలు చెప్పి ప్రజల్ని మాయన మాటలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు పంటలని రైతులని పొలాల చుట్టూ తిరుగుతున్నారు. వస్తున్న జనం చూస్తే వారికి ఆదరణ ఎంతో అర్థమవుతా ఉంది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో కనుమరుగవుద్ది. ఇంతో అంతో మతం పేరిట కొట్టాడుతున్న బీజేపీతో మా ఫైట్ ఉంది. ఉన్నప్పటికీ కూడా 15 నుంచి 16 సీట్లు మేము గెలిచి తీరుతాము. కాసేపటి క్రితమే మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ చెప్పారు 25 మంది పార్టీలోకి రావడానికి అని. ఒకవైపు జాతీయ స్థాయిలో మీరు ఫిరాయింపులో ఎవరైతే పార్టీ మారితే వెంటనే వాళ్ళు పదవి పోయేలాగా చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోని అంటున్నారు. ఆ మేనిఫెస్టో కూడా ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు. మళ్ళీ ఫిరాయింపులకు అంటే ఆ విధంగా ప్రోత్సహించే విధంగా ఉందని చూడొచ్చా దీన్ని ఎట్లా? మేము ఫిరాయింపుని ప్రోత్సహించట్లేదు. ఇవాళ చాలా మంది ఎమ్మెల్యే మా దగ్గరకు వస్తామంటే కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. ఇవన్నీ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అమలయ్యే తీరు పట్ల ఎమ్మెల్యేలే వచ్చి ప్రభుత్వ తీరు బాగుంది, నిజమైన ప్రజాపాలన అందిస్తా ఉంది, మేము కూడా మీకు బాసటగా ఉంటామని మాట చెప్తా ఉన్నారు. దాని విషయంలో ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. 100 రోజులలో 6 గ్యారెంటీ స్కామ్స్ ప్రకటించారు. సేమ్ ఇదే తుక్కుగూడ సభలోనే సోనియా గాంధీ లాంచ్ చేశారు. 6 గ్యారెంటీలో దాదాపు 24-25 హామీలు ఉన్నాయి. అవేవి కూడా 100 రోజులలో అమలు చేస్తున్నారు, అమలు చేయట్లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్షం. అందుకే చెప్తా ప్రతిపక్షాల మాట కాదు ప్రజల మాట మాకు శిరోధార్యం. 25 అంశాలు మెజారిటీ అంశాలు ఇవాళ ప్రజలు చేరుతా ఉన్నాయి. అందుకే మేము ప్రజల నుండి వచ్చే స్పందన మాకు ముఖ్యం. కానీ అబద్ధ మాటలు చెప్పే ప్రతిపక్ష వ్యక్తుల యొక్క మాటలు నమ్మే పరిస్థితులేము. రైట్, ఇది మహేష్ కుమార్ గౌడ్ చెప్తాం. మొత్తం మీద మరి కాసేపట్లో సంబంధించి సభ ప్రారంభం కాబోతుంది. 5 గంటలకు రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత 6 గంటలకు జనజాతర పేరుతో నిర్వహిస్తున్న తుక్కుగూడ సభకు ఇక్కడ రాబోతున్నారు. అయితే ఈ సభకు సంబంధించి చూసినట్లయితే ఏర్పాట్లన్నీ కూడా సర్వం సిద్ధం అయ్యాయని చెప్పవచ్చు. మొత్తం 3 వేదికలను సిద్ధం చేశారు. ఆ 3 వేదికల్లో ప్రధాన వేదికలో రాహుల్ గాంధీ ఉంటారు. ముఖ్యమైన మంత్రులు కానీ సీఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా ప్రధాన వేదిక పైన ఉంటారు. మిగతా 2 వేదికలకు సంబంధించి ముఖ్యమైన నేతలు సాంస్కృతిక కార్యక్రమాలు వీటన్నింటినీ కూడా పేర్కొనడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చిన తర్వాత ముఖ్యంగా జనానికి సంబంధించి జనంలోకి వెళ్లేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఒక ప్రధానమైన ర్యాంప్ కూడా ఏర్పాటు చేసినారు. మొత్తం 200 మీటర్ల పొడవున ఒక ర్యాంప్ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఈ ర్యాంప్ నుంచి కూడా నేరుగా రాహుల్ గాంధీ జనం మధ్యలోకి వెళ్లి జనానికి అభివాదం చేసి ఆ తర్వాత నేరుగా జాతీయ జెండాను ఎగురవేస్తారు. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత సభను స్టార్ట్ చేస్తారు. సభలో ప్రధానంగా 5 పాయింట్ న్యాయ ఏదైతే నేషనల్ జాతీయ మేనిఫెస్టో ఉంటుందో ఆ మేనిఫెస్టోను లాంచ్ చేస్తారో ఆ మేనిఫెస్టోలో భాగంగా తెలంగాణకు సంబంధించిన అంశాలు కూడా 23 అంశాలు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. వీటన్నిటిని కూడా అందులో ప్రస్తావించి తెలంగాణలో అత్యధిక ఎంపీలు కనుక గెలిచినట్లయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం వచ్చినట్లయితే వాటి అన్నిటి కూడా అమలు చేస్తామని ఒక భరోసా ఇవ్వనున్నారు రాహుల్ గాంధీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.